గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా వారు బర్త్డే అని చెప్పి మేము చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ అయితే తెప్పించాము. ఇక్కడ ఏదైనా బిర్యానీస్ అని దమ్ బిర్యానీస్ చేయాలనుకుంటే మనకి అడుగు మందంగా ఉండే గిన్నెలు తీసుకోవాలి. అప్పుడే అది మాడకుండా బాగా వస్తుంది. ఇక్కడ కడిగిన చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, మీకు కారం సరిపోదనుకుంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. వీటి కోసం స్పెషల్ మసాలా ఒకటి చేయాలి. దాంట్లో జాజికాయ, లవంగాలు, యాలకులు, సోంపు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తే కొంచెం కర్రీ అనేది జ్యూసీగా వస్తుంది. మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ మేము చేయలేదు, బయట నుంచి తెప్పించుకున్న. ఇవి వాళ్ళు కార్న్ఫ్లోర్ ఏదో వేస్తారనుకుంటా, డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రైడ్ ఆనియన్స్. షాజీరా కూడా వేయాలి అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఈవెన్గా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ కూడా యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అన్నిటికీ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఇంత స్ప్రెడ్ చేసేలోపు ఈలోపు మనం రైస్ రెడీ చేద్దాం. ఎంతైతే రైస్ కావాలో ఆ రైస్ వరకు కొలుచుకొని వాటిని కడిగి 15 to 30 minutes నానబెట్టుకోవాలి పక్కన. ఇవి ఇలా పక్కన ఉండగానే వీటిల్లో మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా కలుపుకొని చికెన్లో ఏదైనా మసాలా కానీ ఏది వేసినా అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. లేదంటే ఒక చోటే ఉండిపోయింది, టేస్ట్ అంతా స్ప్రెడ్ అవ్వదు. సో లెమన్ కూడా ఒక హాఫ్ చెక్క పిండాలి. లెమన్స్ ఇక్కడ ఎక్కువ గ్రీనే దొరుకుతున్నాయి ఎల్లో కన్నా కూడా. అండ్ పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ పెరుగు అయితే అసలుకి క్రీమీగా ఉంది. స్పూన్తో ఎలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి అసలు ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇట్లా కలపగానే. ఎంత బాగా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి అంచులనే తుడవాలి, లేదంటే మాడుతుంది. సో చూసుకొని అంతా క్లీన్గా చేసేయండి. చేసేసి పక్కన పెట్టుకోండి. రైస్ ఉడకబెట్టడానికి గిన్నె పెట్టి గిన్నెలో ఉప్పు, వాటర్ పోసి అండ్ నెయ్యి వేసి యాలకులు వేయాలి. నల్ల యాలకులు అండ్ నార్మల్ యాలకులు, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, నెయ్యి, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టి అండ్ లెమన్ కూడా యాడ్ చేయాలి. లెమన్ కూడా యాడ్ చేసి మూత పెట్టి పొంగొచ్చే వరకు కాగనివ్వాలి నీళ్ళు. పొంగొచ్చే అంటే ఎసురు కాగడం మీకు తెలుసు కదా, అలాగే పొంగొచ్చే వరకు కాగనివ్వాలి. చూపిస్తున్నారు వీడియోలో ఏమేమి యాడ్ చేసామనేది. స్పైసీ కోసం పచ్చి చిల్లీ కూడా యాడ్ చేసాము. ఇవి యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి, బాగా బాయిల్ అయ్యేలా ఉడకనివ్వాలి. ఇక్కడ అనాస పువ్వు మిస్ అయింది, సో అందుకని మళ్ళీ వేస్తున్నారు. ఇవన్నీ వేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి బాగా. ఎసురు అనేది బాగా తెల్ల కాగాలి. అప్పుడు అనేది మనం రైస్ యాడ్ చేసుకోవాలి. చూపిస్తుంది చూడండి ఇక్కడ. అది ఇలా కాగుతున్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా 3/4 వంతు కుక్ అవ్వాలి. అప్పుడే మళ్ళీ దమ్ పెడతాం కదా, అప్పుడు కొంచెం హాఫ్ భాగం కుక్ అయ్యిద్ది. ఇక్కడ రైస్ యాడ్ చేసి లెమన్ పిండేసి మళ్ళీ ఉడకనివ్వాలి రైస్ని. చూడండి ఇట్లా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 3/4 వంతు ఉడికింది. సో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆలోపు మనము కుంకుమ పాలు రెడీ చేసుకుందాం. పాలు కాగబెట్టి కుంకుమ పువ్వు యాడ్ చేసి ఒక 15 minutes నాననివ్వాలి. ఎందుకంటే బిర్యానీ పైన పోస్తాం కదా, సో అందుకు. ఇక్కడ అన్నం అయితే ఉడికింది. ఇంకా చికెన్ పై యాడ్ చేస్తున్నాము. లేయర్స్గా యాడ్ చేయాలి. లేయర్స్ ఇప్పుడు సపోజ్ కొంచెం ఒక లేయర్ యాడ్ చేసి అండ్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా 2 or 3 లేయర్స్ యాడ్ చేసి ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి, ఇట్లాగా అన్ని లేయర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుంకుమ పాలు తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. అండ్ నెయ్యి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నెయ్యి గడ్డగట్టుంది, సో అందుకే తెలియట్లేదు. అండ్ ఫ్లేవర్ కోసం కెవరా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, 2 spoons యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ యాడ్ చేస్తే చేదు వస్తుంది రైస్ అనేది. సో చూసి యాడ్ చేసుకోండి ఎంత క్వాంటిటీ కావాలనేది మీకు. ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసి దమ్ పెట్టడానికి రెడీ అయిపోయింది. ఇంకా మన దమ్ బిర్యానీకి అంతా రెడీ చేసి పెట్టినట్టే. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసి
సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, సిల్వర్ ఫాయిల్ చుట్టేసి పైన మూత పెట్టి, ఇది కొంచెం చూపిస్తున్నాను చూడండి. సిల్వర్ ఫాయిల్ పెట్టాలి, సిల్వర్ ఫాయిల్ పెట్టి సెట్ చేయాలి. అక్కడ సెట్ చేసి మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత లాస్ట్ 10 మినిట్స్ మూత పెట్టి, మూత మీద బరువు పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే దమ్ బాగా పట్టనివ్వాలి. చూపిస్తున్నాడు చూడండి. ఇదైతే దమ్ పట్టేసి తీసేస్తున్నాడు, పొగలు గక్కుతుంది చూడండి. అయితే రైస్ బాగా కుక్ అయింది, పర్ఫెక్ట్ వచ్చింది. చిన్నపిల్లలు కూడా బాగా తినేలాగా, అంత స్పైసీగా లేదు, నార్మల్గా ఉంది. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళైతే చూపిస్తుంది చూడండి. ఈ వర్క్ చేసాము ఆ రోజు. గులాబ్ జామ్ కూడా చేసాము. గులాబ్ జామ్స్ ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది, సో అందుకని నేను పెట్టట్లేదు. ఇక్కడ జస్ట్ ఫోటో యాడ్ చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ చేశారనుకుంటున్నారా అండి? మా ఇంట్లో 10 మెంబర్స్ ఉంటారు, సో అందుకే ఎక్కువ క్వాంటిటీ చేస్తాం. చూడండి ఎట్లా కుక్ అయిందో, రైస్ కానీ చికెన్ కానీ బాగా కుక్ అయింది. మా వాళ్ళు రివ్యూ ఇస్తారు చూడండి.